హలో గైస్, ఈ వీడియోలో మనం ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనకి 3 ఐపీఓస్ లిస్ట్ అయ్యాయి. విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మోబిక్విక్. సో 3 కూడా బంపర్ లిస్టింగ్ గెయిన్స్ తర్వాత కూడా చాలా మంచి ర్యాలీస్ ఇచ్చాయన్నమాట. సో ఎవరికైతే అలర్ట్ అయ్యో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం ఆల్రెడీ దీని మీద వీడియో కూడా చేసాం. సో 5 ఐపీఓస్లో ఏ ఐపీఓస్ అప్లై చేయొచ్చు, ఏ ఐపీఓస్ అవాయిడ్ చేయొచ్చు అని దాంట్లో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఏవైతే మనకి విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్ జిఎంపీస్ తక్కువ ఉన్న ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ లాంగ్ రన్ ఉంటే కనుక సో హోల్డ్ చేయొచ్చు అని కూడా చెప్పుకున్నాం. సో ఈ ఐపీఎస్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ఈ ఐపీఎస్ ఒకవేళ అలాట్ అయితే కనుక హోల్డ్ చేయొచ్చా లేదా అనేది డిస్కస్ చేద్దాం. అలాగే చాలామంది సో మొబిక్విక్లో కానీ సాయి లైఫ్ సైన్సెస్లో ఫ్రెష్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ప్రజెంట్ రన్నింగ్ 2 ఎస్ఎంఈ ఐపీఎస్ రన్ అవుతున్నాయి. ఐడెంటికల్ బ్రెయిన్స్ ఐపీఓ కానివ్వండి, నాగ్డాక్ ఐపీఓ కానివ్వండి. సో ఈ 2 ఐపీఎస్ అసలు అప్లై చేయొచ్చా లేదా దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ మనం ఏవైతే లిస్టింగ్ గెయిన్స్ వచ్చిన ఐపీఎస్ మనం చూస్తే కనుక సో విశాల్ మెగామార్ట్ ఆల్మోస్ట్ మనకి 104 రూపీస్ దగ్గర అరౌండ్గా లిస్ట్ అయిందనమాట. లిస్ట్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 10% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే సాయి లైఫ్ సైన్సెస్ ఐపీఓ ఆల్మోస్ట్ 650 రూపీస్ 18% మాత్రమే సో లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. బట్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ 130 పాయింట్స్ దాకా కూడా మనకి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సూపర్ ర్యాలీ కనిపించింది. మోబిక్విక్ వచ్చేసరికి 440 ఆల్మోస్ట్ 58 ప్రీమియం దగ్గర లిస్ట్ అయింది. సో ఆ తర్వాత కూడా మనకి సో ఆల్మోస్ట్ 528 క్లోజింగ్ ప్రైస్ అనమాట. సో ఆల్మోస్ట్ మనకి ఇది మనకి 89% దాకా కూడా ర్యాలీ అనేది కనిపించింది. సో ఎవరైతే ఆల్రెడీ ఐపీఓస్ అలాట్ అయ్యాయో అసలు హోల్డ్ చేయొచ్చో లేదా డిస్కస్ చేద్దాం. సో విశాల్ మెగామార్ట్ ఐపీఓ అయితే కనుక లాంగ్ టర్మ్కి మంచి కంపెనీ, హోల్డ్ అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక ఒకవేళ షార్ట్ పీరియడ్కి హోల్డ్ చేద్దాం అనుకుంటే సో బెటర్ 95 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ చేయండి ఒకవేళ మీకు ఐపీఓ అలాట్ అయి ఉంటే కనుక. సో అలాగే లాంగ్ టర్మ్కి ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు విశాల్ మెగామార్ట్లో. సో రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 100 పైన సస్టైన్ అయితే కనుక సో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈవెన్ షార్ట్ టర్మ్ వ్యూ ఉన్నా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే సాయి లైఫ్ సైన్సెస్ మేము ఈరోజు ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం. సో సేమ్ డేలోనే డెలివరీలో బై చేసి డెలివరీలో సెల్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ 710 రూపీస్ దగ్గర తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 780 రూపీస్ దాకా కూడా స్టాక్ అనేది వెళ్ళింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ ఐపీఓ కూడా చాలా మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 18% లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చిన లిస్ట్ అయిన తర్వాత చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో దీన్ని అయితే కనుక లాంగ్ టర్మ్ పర్పస్ అయితే ఖచ్చితంగా హోల్డ్ చేయండి. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందామా అని చాలామంది షార్ట్ టర్మ్కి అడుగుతున్నారు అనమాట. అబ్జర్వ్ చేయండి, న్యూ లిస్టెడ్ స్టాక్స్కి మనం వెంటనే ఎంట్రీస్ తీసుకుంటే అక్కడి నుంచి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ అబ్జర్వ్ చేసి తీసుకోండి. రేపు మూమెంటం అబ్జర్వ్ చేసి ఒకవేళ 750 పైన స్టాక్ సస్టైన్ అయితే కనుక అప్పుడు అక్యూములేట్ చేసుకుని ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయండి గైస్. సో లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక సాయి లైఫ్ సైన్స్ మీకు అలౌట్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మోబిక్విక్ ఫైనాన్షియల్స్ కొంత వీక్ ఉన్నా బట్ లిస్టింగ్ గెయిన్స్ పరంగా అయితే కనుక చాలా మంచి లిస్టింగ్ గెయిన్స్. ఆల్మోస్ట్ 58% లిస్టింగ్ గెయిన్స్ తర్వాత కూడా స్టాక్ చాలా మంచి ర్యాలీ కనిపించింది గైస్. ఈ స్టాక్ కూడా మేము ఆల్మోస్ట్ 500 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసాం. క్లోజింగ్ 528 రూపీస్ దగ్గర అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. సో నా వ్యూ ప్రకారం ఈ స్టాక్ ఇంకా కూడా కొంత పైకి వెళ్ళొచ్చు. ఒకవేళ రేపు కనుక 500, 510 అబోవ్ సస్టైన్ అయితే కనుక సో ఫ్రెష్ ఎంట్రీస్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయండి. 500 బిలో వచ్చేస్తే అవాయిడ్ చేయండి. రేపు కనుక 500 అబోవ్, 510 అబోవ్ సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి సో మోబిక్విక్ గురించి. మీకు ఆల్రెడీ మోబిక్విక్ అలాట్ అయి ఉంటే కనుక స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకుని హోల్డ్ చేయండి గైస్. మనకి ఈ కంపెనీ మనకి పేటిఎం వీరందరికంటే ముందు నుంచి ఉందన్నమాట. సో ఖచ్చితంగా లాంగ్ రన్లో సో సస్టైన్ అవ్వచ్చు. బట్ స్టిల్ మనకి కొన్ని క్వార్టర్స్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది, కొన్ని క్వార్టర్స్ లాసెస్ పోస్ట్ చేస్తుంది. సో ఫండమెంటల్స్ వైజ్ కొంత వీక్ ఉన్నా బట్ ప్రజెంట్ అయితే కనుక మంచి పాజిటివ్గా లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది కాబట్టి ఫర్దర్గా కూడా కొంత పాజిటివ్ మూమెంట్ ఉండే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇది మనకి మోబిక్విక్ ఐపీఓ గురించి అనమాట. అలాగే ఇంకో 2 ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దాం. మేమైతే ప్రజెంట్ రన్నింగ్ ఎస్ఎంఈ ఐపీఓస్ అనమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి నాగ్డాక్ ఐపీఓ అనమాట. సో నాగ్డాక్ మనకి చూస్తే కనుక సో ఇది మనకి కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. సో స్పెషలైజ్డ్ మనకి మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కానీ రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇన్స్టిట్యూషన్ స్ట్రక్చర్స్ సో ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తుంటుంది. అంతేకాకుండా గవర్నమెంట్కి కూడా వీళ్ళు సో కొన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేసి అవి కూడా కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాయి అనమాట. ప్రజెంట్ అప్ టు మనకి ఇప్పుడు దాకా మనకి ఈ కంపెనీ వచ్చేసరికి మనకి 45 ప్రాజెక్ట్స్ దాకా కూడా కంప్లీట్ చేసింది. సో ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి అలాగే ఇండియా గవర్నమెంట్కి కూడా కొన్ని ప్రాజెక్ట్స్లో వీళ్ళు హెల్ప్ అనేది చేశారనమాట, కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారనమాట. సో కంపెనీ వైజ్ ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్న కంపెనీ గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈ ఐపీఓ వచ్చేసరికి మనకి
సో డిసెంబర్ 17th ఎస్టర్డే ఓపెన్ అయింది. డిసెంబర్ 19th మనకు క్లోజింగ్ అవుతుంది. రేపటితో క్లోజ్ అవుతుంది అనమాట. ఇది ఎస్ఎంఈ ఐపీఓ. సో లాట్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. డిసెంబర్ 20th మనకి అలాట్మెంట్ ఉంటుంది అనమాట. డిసెంబర్ 23rd ఒకవేళ మీకు ఫండ్స్ ఏదైతే ఐపీఓ రాకపోతే కనుక సో రీఫండ్ వచ్చేస్తుంది. డిసెంబర్ 23rd మీ డీమ్యాట్ అకౌంట్లో నైట్ కల్లా షేర్స్ క్రెడిట్ అవుతాయి. డిసెంబర్ 24th నెక్స్ట్ ట్యూస్డేకి ఇది మనకి లిస్ట్ అవుతుంది. సో ఈ ఐపీఓ మనం చూస్తే కనుక సో ఏదైతే వీటి యొక్క ఫైనాన్షియల్స్ మనం చూస్తే కనుక కంపెనీ అయితే కనుక కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తుంది అనమాట. ఫైనాన్షియల్స్ అయితే కొంత బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏంటి అంటే కనుక వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉంటే మంచి రెవెన్యూస్ జనరేట్ చేసి ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ కొంచెం తక్కువ ఉంటాయో కొంత సో ఏదైతే మనకి కొంత తక్కువ ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేస్తే కంపెనీ ఫండమెంటల్స్ అయితే కనుక డీసెంట్ నుంచి కొంత మంచిగానే ఉన్నాయన్నమాట, ప్రాబ్లం లేదు. అలాగే సబ్స్క్రిప్షన్ చూస్తే కనుక ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఆల్మోస్ట్ 486 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ చాలా మంది 779 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఎందుకంటే ప్రజెంట్ ఐపీఓస్ బాగా రన్ అవుతున్నాయి. సో ఇది కూడా మనకి లిస్టింగ్ ఏజ్ సూపర్గా ఇచ్చే ఛాన్స్ అనమాట. మనం లిస్టింగ్ ఏజ్ చూస్తే కనుక ప్రజెంట్ దీని యొక్క జిఎంపీ వచ్చేసరికి 32 ఉందన్నమాట. సో అరౌండ్గా 90% జిఎంపీ అనేది ఉంది గైస్. సో ఇది మనకి సో ఏదైతే నాస్డాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ గురించి అనమాట. ఒకవేళ మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉండి సో ఒకవేళ అప్లై చేద్దాం అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. కొంత రావడం కొంత కష్టమే, బట్ మన ట్రై మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎస్ ప్యూర్ లక్ బేస్డ్ కాబట్టి, లాటరీ సిస్టమ్ కాబట్టి సో మన ట్రై మనం చేసుకోవచ్చు. ఖచ్చితంగా లిస్టింగ్ ఏజ్ ఉండే ఛాన్స్ ఉంది. లిస్ట్ అయిన తర్వాత బెటర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయింది. ఎస్ఎంఈ ఐపీఓస్ ఎప్పుడు కూడా సో లాంగ్ రన్కి హోల్డ్ చేయకండి. ఎందుకంటే వాల్యూమ్స్లో డిఫరెన్స్ వస్తాయి. కొన్ని ఐపీఓస్ ఎస్ఎంఈ ఐపీఓస్ బాగా ర్యాలీ ఇస్తాయి. బట్ ఏంటి అంటే కనుక సో బెటర్ లిస్టింగ్ ఏజ్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సో ఇది మనకి నాస్డాక్ ఐపీఓ గురించి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి కొంత మంచి క్యాపిటల్ మీ దగ్గర ఉంటే కనుక అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ ఐపీఓ మనం చూస్తే కనుక సో ఐడెంటికల్ ఐపీఓ అనమాట. ఇది కూడా మనకి ఎస్ఎంఈ ఐపీఓ గైస్. సో ఇది మనకి సో విఎఫ్ఎక్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫిల్మ్స్ కానివ్వండి, వెబ్ సిరీస్ కానివ్వండి, టీవీ సిరీస్ కానివ్వండి, డాక్యుమెంటరీస్ కానివ్వండి, కమర్షియల్స్కి వీళ్ళు విఎఫ్ఎక్స్ సర్వీసెస్ ప్రజెంట్ అయితే కనుక బూమ్ అవుతున్నా సో సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. విఎఫ్ఎక్స్ అంటే ఫ్యూచర్లో కూడా సో మన అందరికీ చూస్తున్నాం అంతా కూడా మనకి విఎఫ్ఎక్స్ సర్వీసెస్ చాలా బాగా అన్ని వెబ్ సిరీస్లో ప్రతి ఫిలింలో కూడా మనకి విఎఫ్ఎక్స్ యూజ్ అవుతుంది. సో కంపెనీ అయితే కనుక చాలా మంచి కంపెనీ. సో ఓటీటీ అవార్డ్స్లో కూడా నామినేట్ అయింది. సో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో కూడా వీళ్ళకి వచ్చాయన్నమాట. సో ఈ ఐపీఓ వచ్చేసరికి మనకి డిసెంబర్ 18th ఈ రోజే ఓపెన్ అయింది. డిసెంబర్ 20th దాకా ఉంటుందన్నమాట. సో ఈ ఐపీఓ ఒక ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 51 to 54. ఈ ప్రైస్ బ్యాండ్లో మినిమం లాట్ సైజ్ వచ్చేసరికి 2000 షేర్స్ అనమాట. సో ఈ ఐపీఓ వచ్చేసరికి మనకి డిసెంబర్ 18th ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 20th క్లోజ్ అవుతుంది అనమాట. డిసెంబర్ 23rd అలాట్మెంట్ అవుతుంది. డిసెంబర్ 24th మీకు రీఫండ్స్ అనేవి వచ్చేస్తే ఒకవేళ మీకు అలాట్ అయితే కనుక షేర్స్ అనేవి మీ డిమాట్లో క్రెడిట్ అవుతాయి గైస్. ఇది కూడా డిసెంబర్ 26th ట్యూస్డేనే మనకి లిస్ట్ అనేది అవుతుందన్నమాట. మీకు ఈ ఐపీ యొక్క ఫండమెంటల్స్ ఫైనాన్షియల్స్ మనం చూస్తే కనుక సో ఇది కూడా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. సో ఐపీ యొక్క జిఎంపీ మనం చూస్తే కనుక జిఎంపీ చూసే ముందు సబ్స్క్రిప్షన్ చూస్తే కనుక సో 29 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రీటైల్ ఆల్మోస్ట్ 48 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. ఇది కూడా ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. బట్ మన ట్రై మనం చేయొచ్చు. సో మీకు డిఫరెంట్ డిమాట్స్ ఉంటే కనుక అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీని యొక్క జిఎంపీ చూస్తే కనుక 35 ఉంది. సో ఎప్పుడైనా సరే మనం అప్లై చేసినప్పుడు జిఎంపీస్ కనుక ఇంక్రీజ్ అవుతుంటాయి. ప్రజెంట్ మార్కెట్స్ పడుతున్నాయి. ఈవెన్ ఈ పర్టికులర్ ఐపీఓ జిఎంపీ ఇంక్రీజ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మీ దగ్గర క్యాపిటల్ ఉంటే కనుక అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది కూడా జిఎంపీ ఆల్మోస్ట్ 65 to 70% జిఎంపీ ఉందన్నమాట. సో లిస్టింగ్ ఏజ్ చాలా బాగుండే ఛాన్స్ ఉంది గైస్. సో ఇది మనకి సో ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్ ఐపీఓ అనమాట. రెండు ఐపీఓస్ గురించి డిస్కస్ చేస్తాం. ఐడెంటికల్ బ్రెయిన్స్ ఒకటి, నాస్డాక్ ఒకటి అనమాట. సో 2 ఐపీఓస్ కూడా ఎస్ఎంఈ ఐపీఓస్. లాట్ సైజ్ ఎక్కువ ఉంటాయి. మీకు క్యాపిటల్ కొంత ఎక్కువ కావాలి. ఒకవేళ మీ దగ్గర క్యాపిటల్ ఉంటే కనుక మల్టిపుల్ లాట్స్ అప్లై చేయండి. సో డిఫరెంట్ డిమాట్ అకౌంట్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ డిమాట్ అకౌంట్స్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం ఛాన్స్ వస్తే కనుక మంచి లిస్టింగ్ గేమ్స్ ఉండే ఛాన్స్ ఉంది గైస్. సో ఇదనమాట ఐపీఎస్ గురించి. అలాగే మనం ఈరోజు లిస్ట్ అయిన ఐపీఎస్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇటువంటి వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే రేపటి నుంచి ఇంకొన్ని ఐపీఎస్ లిస్ట్ ఓపెన్ అవుతున్నాయి. వాటి గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇదనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.